బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ధర్మదీక్ష అనే ఒక ప్రోగ్రాం పెట్టారు ఓయూ బీసీ జేఏసీ. దానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వాకిటి శ్రీహరి పోయిండు, బీర్ల ఐలయ్య పోయిండు. సో అక్కడ పర్మిషన్ లేదని చెప్పి అప్పటికి కొంత తోపులాట జరిగింది. సో వాళ్ళు మంత్రులు వచ్చారు. మరి వాకిటి శ్రీహరి అక్కడ ఏసీబీకి ఫోన్ చేసిండు, అరే నీ మంత్రిని వచ్చినాయా, ఆ టెంట్ ఉడవిక్కపోయినవాట, తీసుకుపోయినవాట, తీసుకురా అని చెప్పి ఒక మంత్రి చెప్తే మంత్రి మాటలు కూడా లెక్క చేస్తాడు ఏసీపీ. అంటే ఇది రాజ్యం అంతా ఎవరిది, అంటే ఈ మంత్రి పదవి ఉంటేంది ఉండకపోతే వీళ్ళకి. అంటే ఒక ఏసీపీ ఒక మంత్రి చెప్తే కూడా ఒక ఏసీపీ వినే పరిస్థితులు లేదంటే ఒక పరిస్థితి అర్థం చేసుకోండి. అంటే మొత్తం రేవంత్ రెడ్డి కన్సర్గల్లో ఈ పోలీసు యంత్రాంగం నడుస్తుంది పూర్తిగా. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. పోలీస్ శాఖను మొత్తం హోంశాఖను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. మొత్తం కూడా ఆయన కన్సర్గల్లో నడుస్తూ ఉన్నది. ఒక మంత్రి ఫోన్ చేస్తే కూడా ఏసీ స్పందించలే అంటే ఇది అవమానమే కదా. అంటే బీసీ మంత్రులు అంటే లెక్కలేదా?